నేను ఈరోజు మసాలా ఎగ్ కర్రీ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్స్ ఉడకబెట్టుకుని 2 భాగాలుగా చేసుకుని పెనంలో ఆయిల్ పోసుకుని ఉప్పు కారం వేసి ఉడకబెట్టిన ఎగ్స్ అన్ని ఒకవైపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోగా ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే రెడీ చేసుకున్నాను. ఈ ఎగ్స్ని నాన్ స్టిక్ ప్యాన్ మీద ఫ్రై చేయాలి, లేదంటే తిప్పేటప్పుడు ముక్కలు అయిపోతాయి. ఇవి రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని పక్కకు తీసేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వీటితో పాటు అల్లం, వెల్లుల్లి కూడా వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ పోసి ఉల్లిపాయ, కొత్తిమీర పేస్ట్ను వేసి దీన్ని 2 నిమిషాలు వేయించిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మళ్ళీ కాసేపు వేయించాలి. ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు దీనిలో చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టి కాసేపు మగ్గించాలి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుని వాటర్ అనేది బాగా మరిగే వరకు ఉంచాలి. తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసి గ్రేవీ అనేది చిక్కపడే వరకు మూత పెట్టి ఉడికించాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ రెడీ. దీన్ని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా చేసుకున్న మసాలా కర్రీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.